హలో అండి. బిజ్ పర్సన్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అనేది అయితే లాంచ్ చేసింది. సో అదే స్టాక్ మార్కెట్ బేసిక్ స్టాక్ మార్కెట్ ప్రాథమిక అవగాహన. సో ఈ పుస్తకంలో అసలు చాప్టర్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. కంప్లీట్ గా తెలుగులో ఉంది. అది కూడా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాన్ని అయితే రూపొందించడం అయితే జరిగింది. ఒకసారి ఇందులో ఉన్న చాప్టర్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనకి చాప్టర్ 1 లో కానీ మీరు చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ పరిశ్రమ అనేది అయితే ఉంటుంది. అంటే స్టాక్ లేదా షేర్ అంటే ఏంటి, బేసిక్ నుంచి ఓకే. అంటే కంపెనీ స్టాకులు ఎందుకు జారీ చేస్తే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి అనేది అయితే ఉంటుంది. అండ్ మనకి స్టాక్ మార్కెట్ ప్రాథమిక లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి అనేది ఉంటుంది. అండ్ ట్రేడింగ్ అవర్స్ అంటే ఏంటి, మార్కెట్ ఇండెక్సెస్ లైక్ ఏంటంటే బిఎస్సి సెన్సెక్స్, NSE 50 ఇతర ఇండెక్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇందులో మనకి స్టాక్ ప్రైస్ మరియు మార్కెట్ గణాంకాలు. ఎగ్జాంపుల్ స్టాక్ ధర దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది, స్టాక్ ప్రైస్ మరియు ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మధ్య వ్యత్యాసం, అండ్ బుక్ వాల్యూ మరియు బిడ్ ఆఫర్ ట్రేడింగ్ టెర్మినాలజీ, స్టాక్ ధరలు మారడానికి ప్రధాన కారణాలు, గ్లోబల్ మార్కెట్ ప్రభావం, అండ్ పొలిటికల్ మరియు ఆర్థిక పరిణామాలు, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్స్చేంజ్ మరియు సూచికలు లైక్ ఏంటంటే సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ ఐటీ, అండ్ 52 వీక్ హై, లో, అప్పర్, లోవర్ సర్క్యూట్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు కానీ మనం చూసుకున్నట్లయితే రిస్క్ మరియు వాలటిలిటీ అంటే ఏంటి, మార్కెట్ సెంటిమెంట్ అంటే ఏంటి, అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అనేది ఉంటాయి. అండ్ డే ట్రేడింగ్, డెలివరీ ట్రేడింగ్ అనేది ఉంటాయి. అండ్ ట్రేడింగ్ టైప్ లో చూసుకున్నట్లయితే బై ప్రైస్, సెల్ ప్రైస్, అండ్ ఆర్డర్ టైప్స్, మార్కెట్ అండ్ లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ యొక్క ముఖ్యమైన సందర్భాలు చూసుకున్నట్లయితే ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి, బైబ్యాక్ అంటే ఏంటి, రైట్ ఇష్యూ అంటే ఏంటి అనేది మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ డివిడెండ్ మరియు దాని టైప్స్, అదేవిధంగా బోనస్ మరియు స్టాక్ విభజన, స్టాక్ స్ప్లిట్ అండ్ రివర్స్ స్ప్లిట్ అంటే ఏంటి, అండ్ డిపాజిటరీలో NSDL అంటే ఏంటి, CDSL అంటే ఏంటి, అండ్ డిమాట్ అకౌంట్ ఏ విధంగా తెరవాలా అన్ని కూడా ఈ పుస్తకంలో అయితే క్లియర్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ముఖ్యంగా మనకి ఈ పుస్తకంలో వచ్చేది ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ లో ముఖ్యంగా ఫండమెంటల్ అనాలిసిస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క పునాదులు, అదేవిధంగా ఎందుకు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ముఖ్యమైనది, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ తో ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా కవర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక నివేదికలు మనం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాయక నివేదిక లైక్ ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, అండ్ PE రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్ టు గ్రోత్ రేషియో అంటే ఏంటి, ప్రైస్ టు బుక్ రేషియో అంటే ఏంటి, ROE అంటే ఏంటి, డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏంటి అనేది మనకైతే ఈ పుస్తకంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ బిజినెస్ మోడల్ అండ్ వ్యాపార విశ్లేషణ కానీ చూసుకున్నట్లయితే అండ్ కంపెనీ బలాలు, వీక్నెస్, ఆపర్చునిటీస్ మరియు థ్రెట్స్, SWOT అనాలిసిస్ అంటే ఏంటి, కంపెనీ యొక్క వ్యాపార మోడల్, మార్కెట్ పొజిషన్ అంటే ఏంటి. నెక్స్ట్ డివిడెండ్ మరియు వాటి యొక్క పాత్ర, డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, డివిడెండ్ పేమెంట్ రేషియో అంటే ఏంటి, డివిడెండ్ ఎక్స్ డేట్ మరియు పేమెంట్ డేట్స్ అంటే ఏంటి. నెక్స్ట్ ఏంటంటే 7.6 లో మనకు కనిపించేది ఏంటంటే ఆర్థిక మరియు మార్కెట్ సైకిల్స్ లైక్ ఎకనామిక్ సైకిల్ అంటే ఏంటి, మార్కెట్ ఎఫెక్ట్స్ మరియు వాటి కారణాలు అంటే ఏంటి, కంపెనీ ఇన్వెస్టింగ్ కోసం ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. వ్యూహం సెట్ చేయడం, మంచి కంపెనీలు ఎంపిక అంటే పరిశీలన చేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి, పోటీ మరియు మార్పులు, సక్రమ అంచనాలు ఏంటి, అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ లో సాధారణ తప్పులు, ప్రారంభంలో చేసే తప్పులు ఏంటి, సహజమైన మార్గాలు మరియు మంచి స్ట్రాటజీస్ అంటే ఏంటి, అండ్ ప్రాక్టికల్ అనుభవాలు చూసుకున్నట్లయితే ఒక చిన్న కంపెనీపై అనాలిసిస్ చేయడం లైక్ లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ, నివేదికలు విశ్లేషించడం కానీ, లేదంటే రేషియో లెక్కించడం మరియు నిర్ణయం తీసుకోవడం, లేదంటే ఫండమెంటల్ అనాలిసిస్ లోనే టెక్నికల్ అనాలిసిస్ లోనే సమ్మేళనం, లేదంటే టెక్నికల్ చార్ట్స్ తో ఫండమెంటల్ అనాలిసిస్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, తగిన ఫ్యూచర్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఈ పుస్తకంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ పుస్తకంలో మనకి ముఖ్యంగా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ లో ముఖ్యంగా ఏంటంటే అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య తేడా ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య డిఫరెన్స్ తో పాటు టెక్నికల్ అనాలిసిస్ ట్రేడర్స్ కి ఏ విధంగా ఎందుకు ముఖ్యమైన భావిస్తారు, అండ్ నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ లో సాధారణంగా ఉపయోగించే పదాలు, ట్రెండ్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి పుస్తకంలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే చార్ట్లను అర్థం చేసుకోవడం, స్టాక్ ధర చార్ట్లు అంటే ఏంటి, వాటిని ఎలా చదవాలి, టెక్నికల్ అనాలిసిస్ లో ఉపయోగించే చార్ట్లు లైక్ లైన్ చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ కానీ, వాటి యొక్క డీటెయిల్స్ తో పాటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా అర్థం చేసుకోవాలి, మరియు వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది అయితే మనకి క్లియర్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ట్రెండ్ అనాలిసిస్ గా చూసినట్లయితే స్టాక్ మార్కెట్ లో ట్రెండ్ అంటే ఏంటి, అసలు అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, అండ్ సైడ్ వే ట్రెండ్ అంటే ఏంటి, అండ్ ట్రెండ్ లైన్స్ మనం ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా డ్రా చేయాలి అనేది కంప్లీట్ విత్ డయాగ్రామ్ తో పాటు మీకు ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ పుస్తకంలో
ఈ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలు అంటే ఏంటి, అవి ఎందుకు ముఖ్యమైనవి, అదేవిధంగా చార్ట్లలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గుర్తించే పద్ధతులు ఏంటి, అదేవిధంగా ట్రేడర్లు ఈ స్థాయిలను ఉపయోగించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ లో ముఖ్యమైన లైక్ ఏంటంటే టెక్నికల్ సూచికలు అంటే ఏంటి, అవి ఎలా సహాయపడతాయి, అండ్ ప్రాథమిక సూచికలు మూవింగ్ యావరేజెస్ అండ్ స్ట్రెంత్, RSI MACD అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి సూచికలు. లైక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ లో ప్యాటర్న్ లైక్ ఏంటంటే మనకి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మరియు వాటి ప్రాముఖ్యత, ప్రసిద్ధ చార్ట్ ప్యాటర్న్స్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ డబుల్ టాప్ మరియు బాటమ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, అండ్ ఈ ప్యాటర్న్స్ గుర్తించడం మరియు మార్కెట్ అంచనా వేయడం. లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి వాల్యూమ్ అనాలిసిస్ కానీ చూసుకున్నట్లయితే ట్రేడింగ్ వాల్యూమ్ అంటే అది ఎందుకు ముఖ్యమైతే ధర మార్పులతో పాటు వాల్యూమ్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ వాల్యూమ్ ట్రెండ్ని ఎలా నిర్ధారించడంలో ఖండించడంలో సహాయపడే విధానం ఏంటి. అండ్ మనకి చాప్టర్ 8.8 లో మనకి ఇక్కడ కనిపించింది ఏంటంటే 8.8 రిస్క్ మేనేజ్మెంట్ అంటూ స్ట్రాటజీస్ లైక్ ట్రేడర్స్ కి రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు ముఖ్యం, ప్రాథమిక రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు, స్టాప్ లెస్ అండ్ పొజిషన్ సైజింగ్ అండ్ ప్రముఖ టెక్నికల్ ట్రేడింగ్ వ్యూహాలు లైక్ ఉదాహరణకి ట్రెండ్ ఫాలోయింగ్ కానీ స్కాల్పింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ ప్లాన్ అభివృద్ధి చేసుకోవడం, వ్యక్తిగతమైన ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసే విధానం ఏంటి, అండ్ క్రమశిక్షణ మరియు రికార్డ్ కీపింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అండ్ ట్రేడింగ్ ప్లాన్ సమీక్షించడం మరియు మెరుగుపరచడం అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ ఇవి కాక మనకి ఏంటంటే ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్. అసలు ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ గురించి పరిచయం ఏంటి, ప్రాథమిక పదాలు, ప్రీమియం ఎక్స్పైరేషన్ అండ్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఆప్షన్ లో మళ్ళీ ఏంటంటే మనకి కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, అండ్ రిటర్న్స్ పై తేడా మరియు అవకాశాలు ఏంటి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అంటే ఏంటి, అండ్ ఆప్షన్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ గ్రీక్స్ లో ముఖ్యంగా డెల్టా గామా థీటా వేగా అంటే ఏంటి, గ్రీక్స్ పరిచయం, డెల్టా థీటా ఆప్షన్స్ ప్రైసింగ్ పై గ్రీక్స్ ప్రభావం, వివిధ గ్రీక్స్ ఏ విధంగా పనిచేస్తాయి, డెల్టాలో ప్రైస్ మార్పుల ప్రభావం, థీటాలో సమయ గడువు ప్రభావం, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రాథమిక వ్యూహాలు, స్ట్రాటజీస్ లైక్ కాల్స్ మరియు పుట్ కొనుగోలు. నెక్స్ట్ కవర్ చేసిన కాల్స్ అంటే ప్రొడక్ట్ పుట్స్ అంటే లాంగ్ మరియు షార్ట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఫ్యూచర్ ట్రేడింగ్ పునాది లైక్ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ మరియు ఆప్షన్ మధ్య తేడా ఏంటి, హెడ్జింగ్ మరియు స్పెక్యులేషన్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు అంటే ఏంటి, లాభాలకు మద్దతు. ఓకే, ఇవి కాక మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ ప్రాథమికతలో మనం మరియు వ్యూహాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మార్జిన్ మరియు లెవరేజెస్ వివరణ, మార్జిన్ కాల్, లెవరేజ్ ఉపయోగాలు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ పద్ధతులు, కాంట్రాక్ట్ రోలింగ్, టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్, ట్రెండ్ ఫాలోయింగ్ మరియు స్వింగ్ ట్రేడింగ్, ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ట్రేడింగ్ నియమాలు కానీ మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ లో రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యత ఏంటి, స్టాప్ లాస్ సెట్ చేయడం ఎలా, రిలేటివ్ రిస్క్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇందులో మనకి కనిపించేది ఏంటంటే సో 9.8 సబ్జెక్టులో ఆచరణ ట్రేడింగ్ లైక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉపయోగించడం, క్రమ పద్ధతిలో వ్యాపార సమీక్ష అంటే ఏంటి, ట్రేడింగ్ ఎమోషనల్ పై నియంత్రణ, అతిపెద్ద నష్టాలు నివారించడానికి చిట్కాలు, అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ చాప్టర్లో ఏంటంటే అసలు IPO అంటే ఏంటి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటి, IPO సబ్స్క్రిప్షన్ ఫాల్ అండ్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి, EPS అంటే ఏంటి, డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, ట్రైలింగ్ PE అంటే ఏంటి, అసలు సెబీ ఫంక్షన్స్ ఏంటి, సెబీ మరియు మార్కెట్ నియంత్రణ ఏ విధంగా ఉంటుంది, మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ మనకి 12th చాప్టర్లో అసలు బల్క్ డీల్ అంటే ఏంటి, బ్లాక్ డీల్ అంటే ఏంటి, ఇండెక్స్ రకరకాల వాటి యొక్క వినియోగం అండ్ మార్కెట్ సర్క్యూట్ అండ్ మార్కెట్ టైమింగ్స్ అండ్ మార్కెట్ హై, మార్కెట్ లో అండ్ సెంటిమెంట్ మరియు మార్కెట్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో క్లియర్గా అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ పుస్తకంలో మనకి సో కంప్లీట్గా తెలుగులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ కేసు మీకు కానీ పుస్తకం కానీ కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అయితే మెసేజ్ చేయొచ్చు, అదర్వైజ్ కాల్ చేసిన సరే ఈ పుస్తకం అనేది అయితే మీకైతే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది మన పుస్తకంలో ఉండే కంప్లీట్ సబ్జెక్ట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.